హాయ్ అండి. ఈ రోజు అయితే మేము ఉంటున్న టౌన్షిప్ లో అయితే చాలా పార్క్స్ అయితే ఉన్నాయి. మీకైతే రోజా గార్డెన్ అయితే ఈరోజు నేను చూపిస్తానండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇలా చుట్టూ నాలుగు వైపు అయితే ఇలా ఉంటాయండి. ఇటుకైతే చెట్లు కట్టి ఈ విధంగా ఉంటాయి. ఇవి అయితే కర్ర కాదండి, సిమెంట్ తో చేసిందని ఇలాగైతే చేశారు. ఇదిగే అండి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇవి చూసారా, రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చాలా అందంగా అయితే ఉన్నాయండి. నైట్ టైం అయితే చాలా బాగుంటాయి. ఇటువైపు ఇది చూడండి, ఇది మొత్తం కటింగ్ అయితే చేస్తారు. అందుకే మొత్తం ఒకే లెవెల్ గా అయితే ఉన్నాయి. ఈ విధంగా ఫ్లవర్ అన్ని అందంకి సంబంధించిన ఫ్లవర్స్ ఏనండి. ఇవైతే మొత్తం ఒక వరుస అయితే ఉడిసారు. చూసారా, ఇవి ఎంత పువ్వులు అయితే బాగా విడపడిపోయేవి, తీయకూడదండి చూడడానికని. చాలా పెద్దగా అయితే ఉన్నాయి కదా. వైట్ ఫ్లవర్, అవైతే ఎల్లో ఫ్లవర్ అండి, రోజా ఫ్లవర్. చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ రోజా అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా అందంగా ఉన్నాయి. మొత్తం బాగా అయితే ఫ్లవర్ అయిపోయింది, పింక్ ఫ్లవర్. చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. మధ్యలో చూడండి ఎంత అందంగా ఉందో, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే వీడియోస్ కి ఇక్కడ చాలా బాగుంటాయి. మొత్తం అందంగా చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్. రకరకాల ఫ్లవర్స్ అయితే వేసారు చుట్టూ. వైట్, పింక్, అలాగే గ్రీన్, ఎల్లో కలర్స్ అయితే మొత్తం వేసారండి. ఇదిగోండి ఇవైతే రెడ్ రోజెస్. చాలా బాగా అయితే ఉన్నాయి. మొత్తం చుట్టూ ఒక మధ్యలో గులాబీ పూలు వేసి చుట్టూ అయితే రకరకాల ఫ్లవర్స్ పెట్టారు. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం కట్టారు ఇలాగా చుట్టూ తిరగడం కోసం. అంటే మట్టేస్తుంటారు కదా పిల్లలు, అందుకనే ఇది ఒక వరుస అయితే బంతి మొక్కలు వేసారండి. ఈ మధ్యలో మొత్తం రోజా పూలు రకం రోజు అయితే వేసారు. ఇంకా ఫ్లవర్స్ అయితే కొద్ది కొద్దిగా వస్తున్నాయి. ఇదిగోండి ఇంక ఇటుకి ఏం లేవు, ఇంకా వాటర్ వేసారు. చూసారా, మొత్తం ఇదొక వరుస అండి. అబ్బాయి ఈ రోజు చూడండి ఎంత బాగున్నాయో. చాలా మొగ్గలు అయితే ఉన్నాయండి, ఇంక ఫ్లవర్స్ అవ్వలేదు. ఈ రమ్మకు చూడండి ఆకులు అయితే లేవు, కానీ ఎన్ని మొగ్గలు అయితే ఉన్నాయో. చాలా అయితే ఉన్నాయండి, ఇంక ఇవన్నీ ఫ్లవర్స్ రావాలా. ఇవి చూడండి, ఈ ఫ్లవర్స్ అయితే కాదు, అంటే అందం కోసం పెంచినవి. దేవుడికి ఇక్కడ పెట్టడానికి అయితే పనికి రావు, ఓన్లీ అందంగా ఉండడం కోసం. మొత్తం చూసి ఎంత అందంగా ఉన్నాయి ఇవి. ఇవి ఒక రకమైన ఫ్లవర్స్ అండి, అందం కోసం ఇవి. ఇది చూడండి, ఇది ఒక పాదులాగా అండి, అందం కోసమని. ఇవి చూస్తుంటే ఆనపకాయ పాదుల్లాగా పువ్వుల్లాగా ఉన్నాయండి. ఇవి కూడా అందంకని. ఇక్కడైతే ఎక్కువ రోజా చెట్లు అయితే ఉన్నాయి. ఇలా ప్లేస్ అయితే తక్కువ ఉంది, ఎక్కువ రోజా చెట్లు ఉన్నాయి. కొన్ని ఫ్లవర్స్ అయితే మొత్తం వాడిపోయావండి, చూసారా, తీయడానికి అయితే అవ్వదు, అలా చూడడమేని. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదైతే సింబల్ టైప్ లో చేశారండి, చూసారా. ఇది ఈ విధంగా సింబల్ టైప్ లోనైతే ఈ విధంగా చేశారు. ఇవైతే కాశీ బంతి అండి, చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు ఎక్కడైతే కాశీ బంతి మా వైపు అయితే కనిపించట్లేదు అంతగా. ఈ ఈ ఈ ప్లేస్ మొత్తం అయితే ఎక్కువ రోజా పువ్వులు అయితే ఉన్నాయండి. ఎందుకంటే మిగతావన్నీ అయితే చాలా వరకు ఎండిపోయేవి అక్కడ ఉన్నాయి, కానీ ఇంకొన్ని కొన్ని అయితే అలా మొగ్గలు ఉన్నాయి, ఇంక రాలేదు. ఇక్కడ చూసారా, చాలా అందంగా అయితే ఉన్నాయి. ఎక్కువైతే రకం రోజా పువ్వు అయితే ఉందండి. ఇవి చూడండి పింక్ కలర్ లో, లైట్ పింక్. చూసారా, చెయ్యి రాలిపోయి చూడండి. ఇక్కడ ఎన్ని రెక్కలు ఉన్నాయో, మొత్తము ఫ్లవర్స్ అన్ని రాలిపోయి. చూసారా, ఈ మొత్తం రోజా ఫ్లవర్స్ అని. చాలా అందం, నాకు చూస్తే ఇవన్నీ తీసుకోవాలనిపిస్తుంది, ఇంకా తీయడానికి అయితే అవ్వట్లేదు. ఇవి చూడండి, చాలా చెయ్యి వేస్తే రాలిపోయినట్టుగా ఉన్నాయి. ఇదిగండి చెయ్యి వేస్తే రాలిపోతాయి రెక్కలు. ఇవి చూడండి ఇన్ని అయితే అసలు ఉండవు నాకు తెలిసినంత వరకు చెట్లకి,
కానీ చూడండి ఈ ప్లేస్ మట్టి సారమో ఏంటో మరి అయితే తెలీదు, చాలా ఎక్కువ ఉన్నాయి. కాశీబంతి చూడండి, చెట్టు చూస్తే అసలు లేవు, ఆకులు చిన్న చెట్లు, కానీ ఫ్లవర్స్ మాత్రం నిండుగా ఉన్నాయి. చూసారు కదండి, ఇది ఒక ప్లేస్ మొత్తం అయితే చాలా, అసలు రోజు ఇటు మెయింటెన్స్ ఎంత మంది ఉండాలో తెలీదు నాకైతే, చాలా మంది అయితే నాకు తెలిసి ఉండాలా. ఇది చూడండి ఎల్లో కలర్ బంతి పువ్వులండి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా సింబల్ టైప్ లోనే తీశారు. రోజా పువ్వులు అయితే తక్కువగా ఉన్నాయి, అంటే ఇంక ఇవి కొద్దిగా చిన్న మొగ్గలుగా అయితే ఉన్నాయండి. ఇవైతే ఇంకా మొగ్గలు ఉన్నాయి, ఇంకా పువ్వులు అవ్వడానికి టైం ఉంది. ఈ మొత్తం అయితే రాలిపోయావండి, వాడిపోయేవి ఇందులో నున్నవన్నీ, అంతగా లేవు. చూడండి మొత్తం ఇది ఒక ప్లేసు, మొత్తం తిరగాలంటే పార్క్ తిరగలేమండి, అక్కడక్కడ తీసుకెళ్ళి అయితే కొద్ది చూపిస్తున్నాను. ఇదిగండి ఇది ఒక చిన్నదండి, గుండ్రంగా ఉన్నాయి. ఇవి చూసారా, ఈ ఫ్లవర్స్ కూడా అందం కోసమని ఎంత బాగున్నాయి. దూరం నుంచి చూస్తే చాలా బాగుంటున్నాయండి, డెకరేషన్ కి సంబంధించిన ఫ్లవర్స్. కొన్ని అయితే మనం ప్లాస్టిక్ పెట్టేస్తుంటారు కదా, అంటే ఏమైనా పెళ్ళిళ్ళకి అలాగా. చూడండి ఇలాగ ఎత్తుకుంటే ఎంత బాగున్నాయి, అసలు నిండుగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయండి ఫ్లవర్స్. తీకమ్మా, ఇక్కడ కూడా రోజా పూలు, ఇదిగండి అబ్బా ఇవి చాలా బాగున్నాయండి. అసలు అది రాలిపోతున్నాయి, పట్టుకుంటే రాలిపోతున్నాయి, చూసారా ఇలా రాలిపోతున్నాయో. చెయ్యి వేయడానికి అవ్వట్లేదు, కానీ స్మెల్ అయితే మాత్రం చాలా ఎక్కువగా వస్తుందండి. మొత్తం ఫ్లవర్సే కదా, ఎక్కువగా ఉంది, చాలా బాగున్నాయి. ఇవేవో ఇంకా అన్ని ఇంకా కొత్తగా వేసినట్టుగా ఉన్నారండి ఈ ఫ్లవర్స్ అయితే, మొత్తం మొగ్గలుగా ఉన్నాయి. ఇదిగండి, ఇంక ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చాక ఒక షార్ట్ వీడియో అయితే నేను తీసి పెడతాను వీటి గురించి. ఉన్నాయో వీడియోస్ కి అయితే చాలా బాగుంటాయి. ఆ సుస్వాగతం సినిమా ఉంది కదండి పవన్ కళ్యాణ్, ఆ సినిమాలో ఇలాంటి గోపురాలన్నీ ఉంటాయి. వీడియోస్ గానీ ఇక్కడ నిల్చోడానికి గానీ కూర్చోడానికి గానీ బాగుంటాయి. చూసారు ఎంత అందంగా ఉన్నాయో. ఇవి అయితే సన్ఫ్లవర్ పువ్వులు ఉంటాయి కదండి, పెద్ద సైజు ఉంటాయి, అవి చిన్న సైజుగా అందంగా ఉన్నాయి. అంటే అవి కావు, చూడడానికి అలాగ ఉన్నాయండి. ఈ చెట్లు చూసారా చాలా అందంగా ఉన్నాయి. వీటి చుట్టూ కూడా కొద్దిగా వేసారండి మొక్కలు, ఎక్కువ వేయలేదు, కొద్ది తక్కువగా వేసారు, ప్లేస్ ఉన్నంత వరకు అయితే వేసారు. ఇవి కూడా చాలా బాగున్నాయి, చూస్తుంటే చెరుకు మొక్కల్లా కనిపిస్తున్నాయి నాకు. ఇవైతే ఇవి కూడా అందం కోసమేనండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలాగ ఈ విధంగా చుట్టూ కట్టారండి. ఈ మధ్యలోనైతే చుట్టూ అందం కోసం ఫ్లవర్స్ అయితే వేస్తున్నారు రకరకాలవి, మధ్యలో రోజా పువ్వులే ఉంటున్నాయండి. ఇక్కడ కొద్ది చిన్న మొక్కలు, ఇవి ఇంకా కొత్తగా వేసినట్టుగా ఉన్నారు. ఇవి చూడండి అసలు దూరం నుంచి చూస్తుంటే ఇవి చాలా చాలా అందంగా ఉన్నాయండి. ఇవి విదేశాల్లో ఉంటాయి కదండి, అంటే డెకరేషన్ కి ఇక్కడ పెడుతుంటారు, అలాగ ఉన్నాయి ఇవి. చూసారా అన్ని. ఇదిగా అండి ఇక్కడ ఒక ఇది మొత్తం ఫ్లవర్స్ తో ఉన్నాయి. పాదు అని చెప్పారు కదా, అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా పాదు ఉంది, మధ్యలో పువ్వులు. అసలు నాకైతే తీసుకుందామా ఒకటైనా తీసుకుందామా అని ఉంది, కానీ ఇక్కడ పని చేసిన వాళ్ళు అయితే ఉంటారు, చూస్తూనే ఉంటారు, తీయకూడదు. అలాగే కెమెరాలు కూడా ఉంటాయండి ఇక్కడ, తీస్తే మాత్రం డేంజర్ అని, చూడడం వరకని, తీయడం కావదు కెమెరా. ఇదిగండి ఇక్కడ బంతి పూలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, ముద్దగా ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. అలాగలా ఎండిపోతున్నాయండి, డిసెంబర్ లో పూసాయి. ఇప్పుడు టైం అయితే అయిపోతుంది కదా బంతి పూల సీజన్, ఇప్పుడైతే అసలు ఉండట్లేదు, ఎక్కడ లేవు. మన సైడ్ అయితే ఈ టైంకి అయిపోతాయి. ఇంకెక్కడ ఉన్నాయండి. ఇదిగోండి వాటర్ ఫౌంటైన్, చూసారా మొత్తం నైట్ అయితే బాగుంటుందండి. వాటర్ అయితే నిండుగా ఉండి, లైటింగ్స్ అక్కడ వాటర్ మీద నుంచి వస్తాయి, ఆ లైటింగ్స్ అక్కడ మధ్యలో ఉన్నాయి కదా, అవి అయితే లైట్లు అండి వెలుగుతాయి, రకరకాల కలర్స్ అయితే వస్తుంటాయి మొత్తం. ఇప్పుడు ఆపేస్తారు, మార్నింగ్ అయితే ఆపేస్తారు, నైట్ టైమే వేస్తారండి. చూసారా దీన్ని చూస్తే నాకు స్విమ్మింగ్ లాగా అనిపిస్తుందండి. ఇది అండి ఇక్కడ చూడండి, ఇది కూర్చోడానికి ఎంత అందంగా ఉన్నాయో.
చూసారా, ఇలాగ ఈవినింగ్ టైం అయితే వచ్చి ఇలా కూర్చుంటాము ఈ విధంగా. అలాగా మొక్కల్ని చూసుకొని చల్లగా గాలి వేస్తుంది కదా, అలాగే ఈ మొక్కల స్మెల్ కూడా బాగుంటది, మంచి సువాసన అయితే వస్తుంది. అలా కూర్చుంటాం కొద్దిసేపు, ఎవరైనా వచ్చి అలా కూర్చుంటారు. చాలా ఇదిగో అండి, ఇదైతే చూసారా ట్రైన్ లాగా నీట్ గా చేశారు ఇది. ఇందులో నీటి మట్టేసి వెనక భోగిలు ఉంటాయి కదా, ఆ భోగిల్లోనైతే మట్టేసి అందులో ఫ్లవర్స్ చూసారు. ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, కానీ బంకలాగా అంటుతుంది ఫ్లవర్స్ ఏంటో. ముళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎంతకో ముళ్ళు ఉన్నాయో. ఇదైతే చూడండి, ఇటు నుంచి అటు వెళ్ళడానికి వంతున ఇది. ఇదిగోండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా అందంగా అయితే ఉన్నాయి ఫ్లవర్స్, ముద్దగా చాలా అందంగా అయితే ఉన్నాయి. పదమ్మ గీతు గీతు. ఇది చూడండి, అవతల వైపు వెళ్ళడానికి అయితే వంతున ఈ విధంగా. సరే మా చిన్న జడిసిపోతున్నది, చేయి పెట్టుకో. అయితే ఈ మధ్యలో ఈ విధంగా కట్టారు. ఇదిగండి ఇటువైపు కూడా అలా మొత్తం ఫ్లవర్స్ అయితే వేశారు. చూసారు, ఇదైతే మొత్తం రకం కలర్ అండి, మొత్తం చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఒకే ఫ్లవర్స్ కానీ కలర్స్ మారాయి, చాలా కలర్స్ ఉన్నాయి. బాబు తేనెటీగలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగండి ఇక్కడేమో కొద్ది డెకరేషన్ కి అయితే ఇది బాతు లాగా ఉంది. అదైతే నెమలి పెంచమండి, ఏమైందో పడిపోయింది డెకరేషన్ కోసం. ఇది చూసారా బాతు. ఇదిగండి ఇక్కడ కూడా బంతి పూలు అయితే ఉన్నాయి, కానీ చూసారా మొత్తం వాడిపోయేవి, టైం అయిపోయేవి కదా. ఈ విధంగా ఉంటాయి మొత్తం రోజా పూలు, మొత్తం ఇలాగే ఉంటదండి పార్క్ మొత్తం. ఇదిగోండి ఇక్కడైతే కాశీ బంతి, మళ్ళీ వేరే ప్లేస్, ఇక్కడ కాశీ బంతి ఉన్నాయి. ఇక్కడ కూడా రోజా పూలు అయితే ఉన్నాయి చూసారా. మొత్తం రోజా పూలు, కాశీ బంతి, బంతి పూలు ఇవేనండి అందంగా అండి. అక్కడ చూస్తున్నారు కదా దూరంగా, అదైతే మీదకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి, చాలా బాగుంటదండి. మొత్తం వీడియో తీయాలంటే 1 గంట పట్టేస్తుంది వీడియో తీయడానికి, మరి లాంగ్ అయిపోతుందని తీయట్లేదు. చాలా మొత్తం అయితే ఉంది. మీకు మొత్తం బాగా వీడియో చూపించాలంటే కామెంట్ చేయండి, నేను మొత్తం అయితే 1 గంట వరకు పెడతాను. ఇది చూడండి, ఈ బంతి పూలు మొత్తం ఒక దగ్గర ముద్దగా ఉడిస్తారండి, ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉండిపోయి ఉంటాయి, అందుకు మొత్తం అయితే వేస్తారు, తోటలాగా ఉంది. ఇదిగో అండి ఇటువైపు అయితే చూడండి, ఇక్కడ అయితే చైర్లు వేసారు, మొత్తం గోపురం లాగా ఉంది ఇక్కడ కూర్చోడానికి. ఇటువైపు అయితే ఈ విధంగా వేసారండి. ఇదండి వీడియో, ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.